ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు ఒక సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారు. ఆ సందేశం ఏమిటంటే, తల్లి, నీ కర్మఫలం తీరిన రోజు ఇది నీ కంటపడుతుంది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను, జాగ్రత్త పడు అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక హెచ్చరికని జారీ చేస్తున్నారు. మరి మనం ఏ తప్పు చేస్తున్నామో, మన కర్మలు ఏ విధంగా సంస్కరించుకోవాలో తీరని లోటంటూ మన జీవితంలో మిగిలి ఉంటే అది బాబాగారి సందేశం రూపంలో అందిస్తున్నారు. దాన్ని ఏ విధంగా ఆ కర్మ ఫలాన్ని తొలగించవాలని అన్నది బాబాగారు ఈ వీడియో ద్వారా మనకు అందిస్తున్నారండి. ఇది ఒక చిన్న కథ రూపంలోనే విని తెలుసుకుందాం. సీతాపురం అనే గ్రామంలో దేవి ఆలయంలో కిరణ్ శాస్త్రి అనే పూజారి ఉండేవాడు. కిరణ్ శాస్త్రి పేదవాడు కావడంతో ఆలయంలోని దేవతలను భక్తితో కొలుస్తూ అక్కడ వచ్చే ఆదాయంతోనే కడుపు నింపుకుంటూ ఉండేవాడు. అయితే ఎప్పుడు ఎవరిని చేయి చాచి పాపాన పోలేదు. ఇది ఇలా ఉండగా ఒకరోజు వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భార్య కమల ఇలా అంటుంది, ఏవండి, ఇంకా ఎంతకాలం మనకు ఈ పేదరికం? మీరు ఆ దేవుణ్ణి నమ్ముకొని రోజువారికి సేవలు చేస్తూ వచ్చిన దానితో సంతోషపడుతున్నారు. మనం ఇంకా ఇలానే ఉంటే ఎప్పటికీ బాగుపడేది చెప్పండి. ఇప్పుడు మనకేమైంది కమల? ఆ దేవుడి దయ వలన వచ్చిన దానితో కడుపు నిండా భోజనం తింటున్నాం కదా, ఇంకేం కావాలి? ఏమిటి, కడుపు నిండా తిండి దొరికితే సరిపోతుందా? ఈ ఊరిలో మనకంటూ ఒక గౌరవం ఉండొద్దు? రాజస్థానంలో పనిచేసే మా మేనమామని చూడండి, ఎప్పుడు ఇంటి నిండా నౌకర్లతో రాజభోగాలతో తొలతూగుతూ ఉంటారు. అలాంటి భాగ్యం మనకెప్పుడు కలుగుతుందో అని అంటుంది కమల. వద్దు వద్దు, అలాంటి భాగ్యాలు కలగాలని కల్లో కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే మన వద్దకు సంపద వస్తుందో అప్పుడు మనం మరింత కష్టాల్లో పడతాము అని భార్యకి నచ్చచెప్పి ఆ రోజుకి భోజనం ముగించుకొని నిద్రకు ఉపక్రమిస్తాడు కిరణ్ శాస్త్రి. అయితే రోజు తనకు సేవ చేస్తూ ఎటువంటి కోరికలను కోరుకోకుండా ఉండే కిరణ్ శాస్త్రిని చూసి లక్ష్మీదేవికి అతనిపై అనుగ్రహం కలిగింది. ఆ రోజు రాత్రి కిరణ్ శాస్త్రి కలలో కనపడింది. ఇలా అంటుంది, నాయనా, నువ్వు రోజు చేసే నిస్వార్థమైన సేవల వలన నాకు నీపై అనుగ్రహం కలిగింది. ఇక నుండి నేను నీ వెంట ఉండి నీకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తాను. ఇక ఈ రోజు నుండి నీ కష్టాల్లో తీరిపోయినట్టే అని అంటుంది లక్ష్మీదేవి. దాంతో కిరణ్ శాస్త్రి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఇలా అంటాడు, తల్లి, నీకు నాపై దయ కలిగినందుకు సంతోషం, కానీ నన్ను క్షమించమ్మా. ఇంతకాలం నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతగా బ్రతుకుతున్నాను. నాకు ఒకరి గురించి కానీ నా గురించి కానీ బెంగ లేదు. ఏదో ఆ గుడిలో దక్కిన దానితో పొట్టనింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. అందుచేత నీకు 1000 నమస్కారాలు తల్లి. నువ్వు నాకు వద్దు. ఆ మాటలకు కోపం వచ్చిన లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వు వట్టి వెర్రివాడిలా ఉన్నావే. నా అనుగ్రహం కలగాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటిది నా అంతటా నేను నీ వద్దకు వస్తే నువ్వు నన్ను వద్దు అనుకుంటున్నావా? అమ్మా, నీ అనుగ్రహం నాపై కలిగినందుకు చాలా సంతోషం తల్లి. కానీ నాకు జీవితం ఇంతకంటే పెద్ద ఆశలు ఏమీ లేవు. కడుపు నిండా తిండి, ప్రశాంతకరమైనటువంటి జీవితం, ఇవే నేను కోరుకునేది. అందుకే నన్ను మన్నించి తిరిగి వెళ్ళిపోమ్మా. నువ్వు అన్నది బాగున్నది, కానీ నువ్వు పిలిస్తే నేను రాలేదు. నీ కర్మఫలం వల్ల నీకు పట్టిన అదృష్టం, దీన్ని నువ్వు వద్దు అనుకుంటున్నావా? తప్పించుకోలేవు. కర్మఫలం అనేది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు.
అది నీకు తెలుసు కదా శాస్త్రి. సరే తల్లి, మీరు చెప్పినట్టుగా కష్టం కానీ సుఖం కానీ ఏదైనా సరే శాశ్వతం కాదని నాకు తెలుసు కాబట్టి నాదొక చిన్న విన్నపం. అసలు నువ్వు నాతో ఎంతకాలం ఉంటావు? నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతావు? అది కాస్త చెప్పి వెళ్ళు తల్లి. దాంతో కిరణ్ శాస్త్రి అడిగిన ప్రశ్నకు లక్ష్మీదేవి ఇలా ఉత్తరం ఇస్తుంది. సరే, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్తానులే. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నీ ఇంట్లో దీపారాధన జరగదో ఆ రోజే నేను నీ ఇంటి నుండి వెళ్ళిపోతాను అన్న చిహ్నంగా భావించు అంటూ లక్ష్మీదేవి అతనికి కొన్ని గుర్తులను చెప్పి మాయమైపోయింది. దాంతో నిద్రలో ఉలిక్కిపడి లేచిన కిరణ్ శాస్త్రి తనలో తాను ఏదో ఆలోచించుకొని యథావిధిగా ఆలయానికి చేరుకుంటాడు. అయితే ఆ ఆలయానికి జగపతి అనే ఒక కోటీశ్వరుడు వచ్చి కిరణ్ శాస్త్రికి నమస్కరించి ఇలా అంటాడు. నేను పక్క ఊరి నుండి వస్తున్నాను జమీందారు బాబును. నా పేరు జగపతి. మీ ఆలయంలోనే ఉన్న దేవి గురించి మహిమల గురించి ఆ నోట ఈ నోట తెలుసుకొని వచ్చాను. ఈరోజు నేను ఇక్కడ ఒక బ్రాహ్మణ్ణి సత్కరించి ఇక్కడ వచ్చిన వారందరికీ అన్నపానీయాలు ఇవ్వడానికి వచ్చాను. దానికి నీ అనుమతి కావాలి అని అడుగుతాడు. అయ్యా, 10 మందికి అన్నం పెడతాను అన్న నీ మంచి మనసుతో మీరు వచ్చారు. దాంతో నీకు కావాల్సింది దేవి అనుగ్రహం అయితే కానీ నాలాంటి ఒక పూజారి అనుమతి కాదు అని అంటాడు కిరణ్ శాస్త్రి. దాంతో ఆ కోటీశ్వరుడు కిరణ్ శాస్త్రి వద్దు వద్దు అంటున్నా కూడా పట్టుబట్టలు పెట్టి అతని మెడలో పూలమాల వేసి కడుపు నిండా భోజనం పెడతాడు. అలాగే అక్కడికి వచ్చిన వారందరికీ కూడా భోజనం పెడతాడు. భోజనాలు ముగించిన తరువాత జగపతి వెళుతూ తన దగ్గర ఉన్న కొంత సొమ్మును శాస్త్రికి ఇచ్చి వెళ్తాడు. ఇదిగోండి స్వామి, దీన్ని స్వీకరించండి, ఆశీర్వాదం ఇవ్వండి అని ఆ జమీందారు కోరగా కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు. ఇలాంటివన్నీ ఇప్పుడు వద్దండి అని కిరణ్ శాస్త్రి ఏదో చెబుతున్నా కూడా వినకుండా అతని చేతుల్లో కొంత సొమ్ము పెట్టి వెళ్తాడు. జగపతి తన పరివారంతో సహా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిపోగానే అప్పటి వరకు తన మర్యాదలతో ఉక్కిరిబుక్కిరి అయిన కిరణ్ శాస్త్రి దేన్ని తలుచుకొని ఇలా అంటున్నాడు. ఏంటి తల్లి ఈ హడావిడి? ఇవన్నీ నేను వద్దు అనే కదా నిన్ను కోరుకునేది. నేను ప్రశాంతంగా జీవించాలి అనుకున్నానే కదని ఇలా 10 మందికి చేత సన్మానాలు పొంది నాది కాని సొమ్మును తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వన్నా ఆ కర్మఫలం ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అని ఏదో నిశ్చయించుకున్నాడు కిరణ్ శాస్త్రి. ఎలాగైనా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నుండి విముక్తి పొందాలి అని వెంటనే అక్కడి నుండి బయలుదేరి తిన్నగా రాజుగారి కోట వైపు వెళ్తాడు. కోట దగ్గర ఉన్న భటులు చూసి కిరణ్ శాస్త్రితో ఇలా అంటున్నారు. నుదుటి మీద నామాలు, కొత్త పట్టుబట్టలు, మెడ నిండా పూలమాలలో నిండైన విగ్రహం, అచ్చమ్మ వైకుంఠం నుండి దిగివచ్చిన విష్ణుమూర్తిలా ఉన్నారు ఈయన అని అతని రూపం చూసి మైమరిచిపోయిన రాజభటులు అతన్ని అడ్డుకోకుండా లోపలికి వదిలేస్తారు. అలా ఎవరి అడ్డంకులు లేకుండా కిరణ్ శాస్త్రి తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక మంచం మీద రాణిగారు, ఇంకొంచెం దూరంలో అవతల మంచం మీద రాజుగారు పడుకొని ఉంటాడు. అప్పుడు కిరణ్ శాస్త్రి రాణిని మంచం మీద నుంచి చెయ్యి పట్టుకొని కిందకి లాగుతాడు. ఇది చూసి ఉలిక్కిపడి లేచిన మహారాజు ఇలా అంటాడు. ఎవరు నువ్వు? ఎందుకు మహారాణి గారిని అలా లాగావు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఎవరు అక్కడ? త్వరగా రండి, ఇతన్ని బంధించండి అని అరుస్తాడు. ఇంతలో మెలకువ వచ్చిన మహారాణికి కెవ్వున అరుస్తుంది. దాంతో రాజు ఆత్రావేశంతో తన దిండు కింద ఉన్న కత్తి తీసి కిరణ్ శాస్త్రి వైపు రాబోతున్నాడు. అయితే అంతలోనే రాణిగారి మంచం పందిరిలో నుంచి బారెడు పొడుగున తాచుపాము యొక్క మీద పడుకుంది. రాజుగారి కత్తి దాన్ని నరకడానికి పనికి వస్తుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు. ఎవరు మీరు? ఈ అర్ధరాత్రి మిమ్మల్ని కాపాడటానికి వచ్చిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారు. మీరే కొనుక రాకుంటే ఆ మహారాణి ఈరోజు నాకు దక్కేది కాదు. అయితే రాజుగారి విగ్రహానికి గురి అయ్యి
ఆగ్రహానికి గురి అయ్యి ఆ లక్ష్మీ కటాక్షం నుండి తప్పించుకుందామా అని వచ్చిన కిరణ్ శాస్త్రి ఈ ఊహించని పరిణామాన్ని పోయి తన మనసులో ఇలా అనుకుంటాడు. నేను ఈ రాణిగారికి గాయపరిచి చెడు చేయడం ద్వారా ఈ రాజుగారు ఆగ్రహానికి గురి అయ్యి నా కర్మఫలం తప్పించమని ఇలా జరిగిందేంటి అంటే అదృష్టం ఉంటే మనం చెడు చేసినా మంచే జరుగుతుందన్నమాట. ఇక నా కర్మఫలం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు అని నాకు అర్థమైంది కాబట్టి ఏది ఏమైనా లక్ష్మీదేవి స్వీకరించడమే ఉత్తమం అని నిశ్చయించుకొని రాజుగారి వైపు అతనికి నమస్కరించి ఇలా అంటాడు. అయ్యా, నా పేరు కిరణ్ శాస్త్రి. నేను దేవీ మందిరంలో పూజారిని. ఇక్కడ మహారాణి ప్రమాదంలో ఉన్నారు అని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగో ఇలా జరిగింది అని కిరణ్ శాస్త్రి అంటాడు. అప్పుడు ఆ మహారాజుకు ఆశీర్వాదం కింద మరింత గురి కుదిరింది. ఇలా అంటాడు. నిజంగా ఈరోజు మీరు రావడం వలన నా పట్టపురాన్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడారు. నిజంగా మీలో ఏదో తెలియని తేజస్సు ఉంది. ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఇక్కడే మా రాజస్థానంలో ఉండి మాకు సలహాలు ఇవ్వండి. అయ్యా, నిజంగా మీరు అనుకున్నట్టు నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఆ దేవి అనుగ్రహం వల్ల నా కర్మఫలం వల్ల నాకు ఇక్కడ ఉండాలి అని రాసిపెట్టి ఉంటే నేను తప్పించానా అన్నా కూడా కుదరదు. కాబట్టి ఆ దేవి నిశ్చయించినట్టే ఇక్కడే ఉంటాను అని అక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు కిరణ్ శాస్త్రి. దాంతో రాజధానిలో కిరణ్ శాస్త్రికి ఒక మేడ ఇచ్చి అందులో ఉండమని రాజు చెప్తాడు. లక్ష్మీదేవిని ఓడించడానికి తనకు శక్తి చాలదని గ్రహించిన కిరణ్ శాస్త్రి భార్యతో సహా అక్కడే కొంతకాలం ఉంటాడు. ఒకరోజు భార్య కమల ఇలా అంటుంది. ఏవండి, మనకు ఇప్పుడు ఉన్న సిరి సంపదలు, గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి కదా, కానీ ఇంకా ఒకే ఒక లోటు ఉంది. అలానే ఉండిపోయిందండి. అప్పుడు శాస్త్రి అంటాడు. మనకు ఇంకా లోటు ఉందా? ఆ దేవి కృప వలన మనం బాగానే ఉన్నాం కదా, ఇంకా మనకు లోటేంటి? అదేనండి, మనకి ఇంకా పిల్లలు కలగలేదు కదా. ఇక నాకు మిగిలిన కోరిక ఒకటే. మనకు ఒక సంతానం కలిగితే ఇక నా కోరికలన్నీ తీరిపోయినట్టే. ఓసి పిచ్చిదానా, ఇవన్నీ నేను కోరుకుంటే వచ్చినవి కాదు. ఇవన్నీ నా కర్మఫలం వల్ల, ఆ దేవి కృప వలన వచ్చినవి. మన జీవితంలో ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. నువ్వు కోరుకున్నంత మాత్రాన జరగదు. అంతా దేవిపై భారం వెయ్యి అంతే అని అంటాడు కిరణ్ శాస్త్రి. అయితే ఆ తరువాత కిరణ్ శాస్త్రికి 2 పిల్లలు కలుగుతారు. దాంతో లక్ష్మీదేవి కోసం కిరణ్ శాస్త్రి తన ఇంట్లో ఒక పెద్ద ఇనుప పెట్టెని తయారు చేస్తాడు. తనకి వచ్చిన సంపదనంతా అందులో దాచిపెట్టేవాడు. లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది. ఇలా 12 ఏళ్ళు గడుస్తాయి. ఒకరోజు సాయంత్రం కిరణ్ శాస్త్రి భార్య కమల మేడ మీద నుండి మెట్లు దిగుతూ ఇల్లు చీకటిగా ఉండటం గమనించి ఇలా అరుస్తుంది. ఇంట్లో దీపాలు లేవు. అందరూ ఏం చేస్తున్నారు? ఎక్కడ చచ్చారు? త్వరగా వచ్చి దీపాలు పెట్టండి అని గట్టిగా కేకలు పెడుతుంది. అయితే కిరణ్ శాస్త్రికి లక్ష్మీదేవి తాను వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన గుర్తులు వస్తాయి. దాంతో కిరణ్ శాస్త్రి తన మనసులో లక్ష్మీదేవికి దండం పెట్టుకొని ఇలా అంటాడు. ఇక వెళ్ళొస్తావా తల్లి? నాకు తెలుసమ్మా, నాకు వచ్చిన సిరి సంపదలు, గౌరవ మర్యాదలు ఎప్పటికీ శాశ్వతం కాదని. అయినా నేను వద్దు అన్నా వచ్చావు. ఇప్పుడు ఉండమన్నా ఉండవు. ఇది నా కర్మఫలం. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.